రివ్యూ ఆఫ్ ద మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. తెలుగు మూవీ యాక్టెడ్ బై రవితేజ. ఇద్దరు బాంబుల మధ్య నలిగిపోయే హీరో కథ ఇది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథ ఏంటో ఆడియన్స్ కి ఓ క్లారిటీ వచ్చేసింది. సింపుల్ గా స్టోరీ చెప్పాలంటే రామ్ సత్యనారాయణకి ఇండియాలో ఒక వైన్ కంపెనీ ఉంటుంది. తెల్ల దొరలు తయారు చేసిన మందునే మనం ఎందుకు తాగాలి, మన తెలుగోడు తయారు చేసిన మందును తెల్లోళ్ళు ఎందుకు తాగకూడదనే పాయింట్ తో ఈ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఇందులో భాగంగా అనార్కలి అనే ఒక కొత్త వైన్ ని తయారు చేస్తాడు. ఈ వైన్ ని ప్రమోట్ చేసేందుకు స్పెయిన్ లోని ఒక పెద్ద కంపెనీతో కొలాబరేషన్ కి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తారు. దీంతో డైరెక్ట్ గా ఆ కంపెనీ ఎండీనే కలిసి దీని గురించి మాట్లాడదామని తన పిఏ లీలాతో కలిసి స్పెయిన్ వెళ్తాడు. కానీ అక్కడ అనుకోని పరిస్థితుల్లో బిజినెస్ చేద్దామని వెళ్ళిన ఆ కంపెనీ ఎండీ అయిన మానస, ఆమెతో రామ్ కమిట్ అయిపోతాడు. అయితే తనకి ఇంతకు ముందే పెళ్లి అయింది కానీ తన భార్య బాలామణి గురించి కానీ మానసతో చెప్పడు. మొత్తానికి తన పని ముగించుకొని హైదరాబాద్ వచ్చేస్తాడు. అయితే కొంతకాలానికి ఆ మానస కాస్త హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది మన రామ్ కి దబిడి దిబిడి. మరి తనకి పెళ్ళయిందన్న విషయాన్ని రామ్ మానసకి చెప్పాడా, అసలు మానసతో ఒక్కటైన సంగతి తన భార్యకి తెలిసిందా, చివరికి ఈ నారీ నడుమ మురారి కథ ఎలా ఎండ్ అయినది అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ముందు చెప్పుకున్నట్లుగా ఇదేం కొత్త స్టోరీ అయితే కాదు, కానీ ఈ లైన్ తో కథ రాసినప్పుడు చాలా నేచురల్ గానే కామెడీ జనరేట్ అయ్యే ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఈ కామెడీకి కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, కంగారు ఇలాంటివన్నీ కూడా యాడ్ అయితే థియేటర్లో జనాలు నవ్వడం కూడా చాలా నేచురల్. అందులోనూ సంక్రాంతి లాంటి పండక్కి థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఇలాంటి సబ్జెక్టు తప్పకుండా నవ్వులు పూయిస్తుంది. ఈ పాయింట్ని డైరెక్టర్ కిషోర్ తిరుమల బాగా వర్కౌట్ చేశారు. అందుకు తగ్గట్లే కామెడీ ట్రాక్లని కూడా బాగా రాసుకున్నారు. స్పెయిన్లో బెల్లం క్యారెక్టర్లో సత్య చేసిన ఫన్ను, రవితేజ పిఏగా సినిమా మొత్తం, వెన్నెల కిషోర్ చేసిన హంగామా, రవితేజ బావ సుదర్శన్గా సునీల్ చేసిన కామెడీ, ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా లైట్ వెయిట్లో నవ్వుతూ అలా వెళ్ళిపోతుంది. ఇక మన హీరో గారి ప్రియురాలు హైదరాబాద్ ల్యాండ్ అవ్వడం, భార్య బాలామణికి పరిచయం అవడంతో స్టోరీలో ఫిక్షన్ అనేది మొదలవుతుంది. దాన్ని వాడుకుంటూ ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న షాపింగ్ మాల్ సీన్ మాత్రము థియేటర్ లో బాగా పేలింది. అలానే చాన్నాళ్ళ తర్వాత సునీల్ చేసిన కామెడీ నాకైతే విపరీతంగా నచ్చింది. అయితే సెకండ్ హాఫ్ లో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇక ప్రియురాల సంగతికి ఇల్లాలి సంగతి ప్రియురాలకి హీరో చెప్తే పరిస్థితి ఏంటి, దాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు డైరెక్టర్ ఈ కథకి ఎలా ఎండింగ్ ఇస్తాడు అని వెయిట్ చేశా. కానీ ఇలాంటి సబ్జెక్టుపై మెసేజ్లు, జడ్జిమెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని డైరెక్టర్ కూడా బాగా తెలుసు. అందుకే తెలివిగా టైటిల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సేఫ్ గా ఉన్నారు. ఇక సినిమా క్లైమాక్స్ లో కూడా సీరియస్ సబ్జెక్టుపై హద్దు దాటి కామెడీ చేయకుండా లైట్ వేలోనే ఎండ్ చేసేశారు. ఇది కొంతమందికి రొటీన్ క్లైమాక్స్ అనిపించవచ్చు, కానీ ఇంతకంటే వేరే దారి లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇక చాన్నాళ్ళ తర్వాత రవితేజని ఇలా కామెడీ మూడ్ లో చూడడం ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది నాకైతే. ముఖ్యంగా రవితేజ నుంచి కామెడీ కోరుకునే వారికి ఈ సినిమా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. అలానే రవితేజతో సునీల్కి ఉన్న ట్రాక్ కూడా బాగా క్లిక్ అయింది. ముఖ్యంగా కిరసనాయిల్ ట్రాక్ బాగా నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కూడా. ఇక మానస క్యారెక్టర్లో ఆశిక మూవీ మొత్తం చాలా గ్లామర్ గా, అందంగా కనిపించింది. మరోవైపు రవితేజ భార్య బాలామణిగా డింపుల్ చాలా సింపుల్ గా కనిపించింది. ఇక సినిమాకి బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. మాస్ పాట మాత్రము అదిరిపోయింది. బీజిఎం కూడా సెట్ అయ్యింది. మొత్తానికి బీమ్స్ ఈ పండక్కి మంచి ఊపులో కనిపిస్తున్నాడు. ఇక కిషోర్ తిరుమల ఈ మధ్య కాలంలో డిసప్పాయింట్ చేసినా కూడా ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కారు. భర్త తప్పు చేశాడని తెలిస్తే చెలరేగిపోయే భార్యలు అదే భర్తకి ఏమైనా జరిగితే వెంటనే చల్లారిపోతారు అంటూ ఇలా కొన్ని డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తానికైతే ఈ పండక్కి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, ఖచ్చితంగా నవ్విస్తుంది. పండక్కి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వెళ్ళి మూవీని అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.